హాయ్ అండి, అందరికి నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు అందరికీ ఒక ఇంపార్టెంట్ ప్రకటన అయితే రావడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన ఇచ్చే పెన్షన్ పైన మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో వీళ్ళందరికీ కూడా పెన్షన్ నుండి కొద్ది మందికి అయితే తొలగించడం జరిగింది. అయితే ఎవరెవరికి పెన్షన్ తొలగించారు, అదేవిధంగా ఈ పెన్షన్ విధానం ఆగస్టు నెలలో ఎలా ఉంది, ఎన్ని రోజుల పాటు ఈ పెన్షన్ పంపిణీ అనేది చేయబోతున్నారు అనే విషయాన్ని పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. అదేవిధంగా మీరైతే ఒక చిన్న పని అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయలేదండి. ఒక లైక్ చేయడం వల్ల ఈ విషయం అనేది ఒక 10 మందికి రికమెండ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీకి కూడా వీడియోని అనేది షేర్ చేయండి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఇలాంటి ఒక చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్దారులు అందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెల పెన్షన్కి సంబంధించి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన పెన్షన్ ఇవ్వాలని ముందుగానే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంది మన ఏపీ ప్రభుత్వం. అదే కాకుండా ఇంకా ఆగస్టు 1వ తేదీ 4 రోజులు ఉండగానే ఈ 4 రోజులు ముందుగానే నిధులైతే సమకూర్చుకోవడంపై ఒక ఫోకస్ అయితే చేయడం జరిగింది. గత నెల జూలైలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులకు పెన్షన్ పంపిణీ విధులు అప్పగించగా వారు సమర్థవంతంగా పంపిణీ చేయడంతో మరోసారి ఈ ఆగస్టు నెల ఉదయం 6 గంటల నుండే పెన్షన్ పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. అలా చేయని సచివాలయాల ఉద్యోగస్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఉన్నత అధికారులు తెలిపారు. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల 1వ తేదీన పెన్షన్ తీసుకుని వారికి మరియు సర్వీస్ ప్రాబ్లం వల్ల 1వ తేదీన నిలిచిపోయిన పెన్షన్లను 2వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బయట ప్రదేశాలలో దూర ప్రదేశాల్లో ఉండేవారు 1వ తేదీలోన వారి గ్రామానికి వచ్చేయాలని వారికి సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ చేసైనా సరే తెలియజేయాలని సీఎం గారు తెలిపారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులకు ఆగస్టు పెన్షన్లపై ఎలా ఇవ్వాలో కొన్ని సూచనలు అయితే ఇచ్చారు. ఆగస్టు 1వ తేదీ ఉదయమే ఈ పెన్షన్ అనేది 6 గంటలకే ప్రారంభించాలని ఆయన తెలిపారు. మొదటి రోజే 99% పంపిణీ పూర్తి చేయాలని ఆయన తెలపడం జరిగింది. ఒకవేళ 1వ తేదీన సాంకేతిక సమస్యలు తలెత్తితే 2వ తేదీన కూడా పెన్షన్ పంపిణీ చేయాలని తెలిపారు. అదేవిధంగా దీనికి సంబంధించి 1వ తేదీన పెన్షన్ ఇస్తున్నట్లు పూర్తిగా విస్తృతంగా ప్రచారం చేయాలని, వీధులలో ఆడియో వినిపించాలని, ఈ సమాచారం ప్రతి పెన్షన్దారునికి అందించాలని తెలిపారు. ఒక సచివాలయ ఉద్యోగస్తునికి 100 మంది పెన్షన్దారుల కంటే తక్కువగా ఉండే విధంగా మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీసులకు పంపించామని తెలిపారు. సో ఈ మొత్తం అమౌంట్ని 29వ తేదీ 7వ నెల 24వ తేదీలోగా సచివాలయ బ్యాంకుల ఖాతాలో జమ చేయాలని తెలపడం జరిగింది. అంటే నిన్న రోజునే ఈ సచివాలయ అకౌంట్లకైతే అమౌంట్ అనేది జమ చేయడం జరిగింది. ఇక 1వ తేదీన మరియు 2వ తేదీన పెన్షన్ పంపిణీ అయిన తర్వాత ఎవరైనా పెన్షన్ తీసుకొని వారు ఉంటే వారి అమౌంట్ని మిగిలిన అమౌంట్ని 2 రోజుల లోపు అంటే 5వ తేదీలోపు తిరిగి ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్కి చెల్లించాలని సూచించారు. పెన్షన్ తీసుకుని వారు ఎందువల్ల తీసుకోలేకపోయారో కారణాలను అధికారులు ఆన్లైన్ ద్వారా పొందుపరచాలని తెలిపారు. 1వ తేదీన పెన్షన్ పంపిణీ అనేది మండలంలో ఎంపీడీఓలు, కమిషనర్లు 10 గంటకు ఒకసారి పెన్షన్ పంపిణీ విధానాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగానే మొదటి రోజే పెన్షన్ అనేది పూర్తి చేయాలని సూచించారు.
ఒక్క జూలై నెలలోనే ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కోసం దాదాపు 4,408 కోట్లు ఖర్చు చేసింది మన ఏపీ ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పెన్షన్దారులు ఉండడం జరిగింది. గత నెలలోనే ఏ విధంగా పెన్షన్ పంపిణీ జరిగిందో అదే విధంగానే ఆగస్టు నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అది కూడా 1వ తేదీన 99% పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయాలని, లేని పక్షంలో 2వ తేదీన పూర్తిగా 100% పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. 2వ తేదీ కూడా ఎవరైనా మిగిలిన పెన్షన్దారులు ఉన్నా కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పెన్షన్ ఇవ్వబోమని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి బయట ప్రదేశాల్లో ఉన్న పెన్షన్దారులు ఎట్టి పరిస్థితుల్లో వారి గ్రామాలకు రావాలని ప్రభుత్వం ముందుగానే అయితే చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం లాగా 7వ తేదీ వరకు ఇస్తారు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పడినట్లే. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు తాతగారి ప్రభుత్వం కావున 2 రోజులు మాత్రమే ఇస్తారు. ఇక 2వ తేదీ వరకే ఇస్తారు. కాబట్టి అందరూ రూల్స్ పాటించాల్సిందే అని ప్రభుత్వం చెబుతోంది. కావున పెన్షన్ పంపిణీ అనేది కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుంది. 3వ తేదీ నుండి నిలిపివేస్తారు. పెన్షన్ అయితే ఇవ్వరు. పెన్షన్ పంపిణీ అయిన తర్వాత 5వ తేదీలోపు మిగిలిన పెన్షన్ అమౌంట్ ప్రభుత్వానికి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. గత జూలై నెలలో పెన్షన్ తీసుకొని వారు దాదాపు 60,000 మంది పైగా ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు నెలలో పెన్షన్ అయితే తీసుకోండి. ఇలా 3 నెలలు లేదా 4 సార్లు ఈ పెన్షన్ తీసుకోకుండా పోతే పెన్షన్ అనేది హోల్డ్ పడిపోయి పూర్తిగా నిలిచిపోయే ఆస్కారం అయితే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఆగస్టు 1వ తేదీనే పెన్షన్ తీసుకోవడానికి అందరూ సహకరించండి. ఇలాంటి పెన్షన్కి సంబంధించిన సమాచారం ప్రభుత్వం నుండి ఒక చిన్న అప్డేట్ వచ్చినా ముందుగా మీకు తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఆగస్టు 1వ తేదీ నుండి మన పెన్షన్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.